చూస్తున్నాం. కేసీఆర్ కి బిగ్ షాక్ తగిలింది. కాళేశ్వరం విచారణలో కీలక మలుపు తీసుకుంది. కేసీఆర్ కి ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 5లోగా విచారణకి హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అంటే కేవలం ఒక 15 రోజులు మాత్రం మిగిలి ఉంది. 15 రోజుల్లో ఘోష్ కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరు కావాల్సి ఉంటుంది. కాళేశ్వరంలో ఏం జరిగింది, కాళేశ్వరం కుంభకోణం ఏంటి, లక్ష కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు చేశారు, అధికారులకు ఆయన ఏమైనా ఆదేశాలు జారీ చేశారు, డిపిఆర్ రూపొందించక మునిపే ఎందుకు ప్రాజెక్ట్ నిర్మాణం పనులు చేపట్టారు, మెగా కంపెనీకి కాంట్రాక్ట్ కట్టడం గల కారణం ఏంటి, మెగా కంపెనీ ఎటువంటి దుర్మార్గాలకు పాల్పడింది, అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి పర్మిషన్ ఉందా లేదా, ముందుగానే మీకు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర కుంగుబాటుకున్నటువంటి పిల్లర్కి సంబంధించి 2019లోనే ఇటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఇంజనీర్లు చెప్పారా లేదా, అలా చెప్పినప్పటికీ ఎందుకు మీరు దాన్ని నిలిపివేయలేదని కంట్రోల్లోకి తీసుకురాలేరు, ఆ తర్వాత ఎల్ఎన్టీ సంస్థకి మీ ఆదేశాలతోనే క్లియరెన్స్ సర్టిఫికేట్ ఎలా వచ్చింది, ఇలా కొన్ని వందల క్వశ్చన్స్, ఒకటి కాదు రెండు కాదు, ఒక సామాన్యుడిగా జర్నలిస్ట్గా నాకే ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయనంటే కనుక కేసీఆర్ని ఘోష్ కమిషన్ ఇంకా ఎన్ని విధాలుగా క్వశ్చన్ చేయబోతోంది, ఏ రకంగా తనను సమాధానం రాబట్టించబోతోందని తెలుసుకుంటేనే, ఒక రకంగా అవి తలుచుకుంటేనే ఆశ్చర్యం కలుగుతోంది, కొంత ఆసక్తి కూడా రేపుతోంది. ప్రస్తుతానికి కేసీఆర్ని విచారించాకే కాళేశ్వరం పైన ఘోష్ కమిషన్ పూర్తి స్థాయి ఫైనల్ నివేదిక అందించబోతోంది ప్రభుత్వానికి. కేసీఆర్తో పాటుగా అటు మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ను కూడా విచారించబోతుందట. జూన్ 5న కేసీఆర్, 6న హరీష్ రావు, 9న ఈటెల రాజేందర్, ఈ ముగ్గురికి కూడా నోటీసులు అందాయి. ముగ్గురిని రావాల్సిందిగా ఘోష్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది, నోటీసులు సర్వ్ చేసింది. జూలై 31 వరకు కమిషన్కి ప్రస్తుత ప్రభుత్వం గడువు పెంచింది. 31తో ఘోష్ కమిషన్ గడువు ముగిసే అవకాశం ఉండగా దాన్ని జూలై 31 వరకు పెంచింది. అంటే మరొక 2 నెలల పాటుగా గడువు పెంచింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్కి, ఈటెల రాజేందర్కి, హరీష్ రావుకి విచారణ నిమిత్తం నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి కేసీఆర్కి నోటీసులు జారీ కావడం పైన మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్కి నోటీసు ఇవ్వడంతో ఎటువంటి ఆసక్తి కనబరుస్తున్నారు? కేసీఆర్ని ఎటువంటి క్వశ్చన్స్తో ఘోష్ కమిషన్ ప్రశ్నించబోతోంది? కేసీఆర్ నుంచి ఎటువంటి సమాధానం రాబట్టబోతుంది? గతంలో విద్యుత్ కమిషన్ కూడా నోటీసులు జారీ చేసింది కేసీఆర్కి, కానీ కేసీఆర్ ప్రత్యక్షంగా హాజరు కాలేదు. కేసీఆర్ కేవలం ఒక 14 పేజీల లేఖతో అప్పుడున్నటువంటి నరసింహారెడ్డి కమిషన్, విద్యుత్ కమిషన్ నరసింహారెడ్డి ఆయన నేతృత్వంలో కమిషన్ ఉండేది, అయితే ఆయనకి సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు బయటికి చెప్పడంతో ఆయనకు అటువంటి అవకాశం లేదు. ఒక కమిషన్ ఈ రకంగా ప్రెస్ మీట్ పెట్టి సమాధానం బయటికి చెప్తుంది, మీడియాను ఎలా అడ్రస్ చేస్తుందనే ఒక విషయం పైన సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆయన. సుప్రీంకోర్టు నరసింహారెడ్డిని తొలగించమని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో విద్యుత్ కమిషన్కి కమిషన్ హెడ్గా నరసింహారెడ్డిని తొలగించి మరొక వ్యక్తిని నియమించింది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సో ప్రస్తుతానికి ఘోష్ కమిషన్ ఆయనకి నోటీసులు జారీ చేసింది. ఘోష్ ఆయన క్వశ్చన్ చేయబోతున్నారు, ఓపెన్ కోర్టులోనే ఆయన క్వశ్చన్ చేయబోతున్నారు. మరి కేసీఆర్ నుంచి ఎటువంటి సమాధానాలు రాబడతారో చూడాలి. 1,00,000 కోట్ల రూపాయల అవినీతి, ఇట్స్ ఎ వైట్ ఎలిఫెంట్. కేసీఆర్ దాన్ని ఏటీఎంలో వాడుకున్నారు. ఇవన్నీ గతంలో ప్రతిపక్షం, ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, అటు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఆరోపించినటువంటి పరిస్థితి కనబడింది. ఏకంగా ప్రధాని మోదీ లాంటి వాళ్ళు కూడా కేసీఆర్ అవినీతి చిట్టా ఏకంగా ఢిల్లీకి చేరింది, కేసీఆర్ అవినీతి ఢిల్లీ వరకు చేరిందని చెప్పేటువంటి ఆరోపణలు, వ్యాఖ్యలు చేశారంటే కేసీఆర్కి సంబంధించి ఏ రకంగా వాళ్ళంతా ఆరోపించారనేది అర్థమవుతోంది. ప్రస్తుతం కేసీఆర్ ప్రతిపక్షంలో వెళ్ళిపోయారు. ఆరోపించిన కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. మరి ప్రస్తుతం కేసీఆర్ పైన ఎటువంటి ప్రశ్న ఉండబోతున్నా, కేసీఆర్ని ఏం చేయబోతున్న ఆసక్తి రేపుతోంది. తెలంగాణ ప్రజలు కూడా చాలా ఉత్కంఠగా కేసీఆర్ పైన గతంలో ఆరోపించిన తీరుని చాలా ప్రత్యక్షంగా చూశారు. కాబట్టి కాంగ్రెస్ వచ్చాక ఏం జరుగుతుందో, కేసీఆర్ని ఎలా ఇరుకున పెడతారో, కేసీఆర్ అరెస్ట్ చేస్తారేమో, కేసీఆర్ని పూర్తిగా ఇబ్బందులకు గురి చేస్తారేమో అని చెప్పి కూడా అందరూ కూడా ఆసక్తిగా, ఆశ్చర్యంతో, అనుమానంతో, భయంతో ఎదురు చూశారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి, కేసీఆర్కి నోటీసులు రావడం అనేది కొన్ని రోజుల పాటుగా అసలు నోటీసులు ఏముండవు. కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో ఇక ప్రభుత్వం ఇబ్బంది పెట్టకపోవచ్చు, కేసీఆర్ టచ్ చేయదంటూ కూడా భావించారు. కానీ ఉన్న పలంగా ఒకసారిగా కేసీఆర్కి నోటీసులు వచ్చాయని తెలిసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కానివ్వండి, కేసీఆర్ అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సామాన్య ప్రజలైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 1,00,000 కోట్ల రూపాయల అవినీతి అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 1,00,000 కోట్ల అవినీతి ఎలా నిరూపిస్తుంది, కేసీఆర్ని ఎలా క్వశ్చన్ చేస్తున్న విషయం పైన ఆసక్తి రేపుతుంది. మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్తో. మధు, సో కేసీఆర్కి నోటీసులు అందా, ఎట్టకెలకి కేసీఆర్ని టచ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ని గతంలో విద్యుత్ కమిషన్ పేటకు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన కేవలం రిటర్న్ ఇన్ఫర్మేషన్ ద్వారా
ఒక లేఖ ద్వారా సమాధానం ఇచ్చారు కానీ ప్రత్యక్షంగా హాజరు కాలేదు. కానీ కాళేశ్వరం కమిషన్, ఘోష్ కమిషన్ మాత్రం చాలా పర్టికులర్గా వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి నోటీసుల్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. సో ఏం జరగబోతోంది, కేసీఆర్ ఎలా క్వశ్చన్ చేయొచ్చు, ఈ వార్తతో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీలో ఎటువంటి అలజడి మొదలైంది? ఎగ్జాక్ట్లీ చాలా గత ప్రభుత్వంలో ఈ మేడిగడ్డ దగ్గర అత్యంత కీలకమైనటువంటి ఈ బ్యారేజ్ దాదాపు మీటర్న్నర లోతు 7వ నెంబర్ బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి పిల్లర్లు ఫియర్స్ లోపల 1.5 మీటర్లు కుంగిపోయిన తర్వాత పెద్ద ఎత్తున దీనిపైన చర్చ సాగింది. ప్రతిపక్షాలన్నీ ఎన్నికల్లో ప్రచారాన్ని దీన్ని అస్త్రంగా మార్చుకున్నటువంటి సిచ్యువేషన్ అక్టోబర్లో జరిగింది 2023లో. సో పెద్ద ఎత్తున దీనిపైన విమర్శలు వచ్చాయి, అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ నుంచి. ఇదే అజెండాగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, ఒకరిపైన విమర్శించుకున్నారు. గతం నుంచి కాళేశ్వరానికి సంబంధించిన అంశంలో అవినీతి జరిగింది, కాంట్రాక్టులను ఇష్టమున్న వారికి అప్పజెప్పారు, వారి ద్వారా కమిషన్లు తీసుకున్నారు అనేటువంటి పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. కానీ ఆ కుంగిపోయిన తర్వాత విమర్శలు పెద్దగయ్యాయి, ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారాస్త్రంగా మారినటువంటి పరిస్థితి. సో మొత్తానికి విచారణ కమిషన్ దాని గడువు ముగిసిన ప్రతిసారి పొడిగిస్తూ ముందుకు పోతా ఉన్నారు, మరొక్కసారి పొడిగిస్తూ ముందుకు తీసుకున్నారు. జూలై 31 వరకు 25 వరకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలోనే నిన్ననే పెద్ద ఎత్తున చర్చ కొనసాగింది. కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ ఈ ముగ్గురిని విచారణకు పిలిచే అవకాశం ఉంటుందనేటువంటిది ఇదే కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి విషయంలో గతంలో వివరణ వీరందరినీ కోరుతారు అనేటువంటి చర్చ జరిగినప్పటికీ ఎందుకో లీగల్కి సంబంధించినటువంటి ఒపీనియన్ తర్వాత దాన్ని కాస్త పోస్ట్పోన్ చేసుకున్నట్టుగా కూడా చర్చ సాగింది. విధానపరమైనటువంటి నిర్ణయాలు, కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ తర్వాత అనుమతుల తర్వాత ప్రాజెక్టు నిర్మాణము, ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి ఇంత స్పీడ్గా కాళేశ్వరం కట్టడానికి గల కారణాలేంటి, వీటన్నిటిపైన సుదీర్ఘమైనటువంటి విచారణ చేసింది కాళేశ్వరం కమిషన్. ప్రస్తుతం ఉన్నటువంటి ఘోష్ కమిషన్ కూడా వ్యక్తిగతంగా అనేక మందిని వీడియో, ఆడియో, డాక్యుమెంట్ల రూపంలో పూర్తి స్థాయిలో 3 రకాలుగా వారిని విచారించింది, ఇన్ఫర్మేషన్ తీసుకుంది. దాదాపు నివేదిక ఖరారైంది. ఫైనల్ నివేదిక ప్రభుత్వానికి సమర్పించేటువంటి నేపథ్యంలోనే మరొకసారి గడువు పెంచడంతో మొత్తానికి నోటీస్ ఇచ్చారు. రేపు 5వ తారీఖు లోపల, వచ్చే నెల 5వ తారీఖు లోపల, జూన్ 5 లోపల ఆయన హాజరు కావాలి. 15 రోజుల లోపల కేసీఆర్ వ్యక్తిగతంగా ఆయన ₹1,00,00,000 అవినీతి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు చెప్పుకొచ్చాయి. సో గతంలో కూడా విద్యుత్ కమిషన్ నేపథ్యంలో నోటీసులు జారీ చేస్తే ప్రత్యక్ష హాజరు కాలేదు కేసీఆర్. సో ఈసారైనా హాజరయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే ₹1,00,00,000 అవినీతి అని చెప్పి ఒక రకంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారం నుంచి పక్కకు వెళ్ళిందంటే కాళేశ్వరం కుంగుబాటు, కాళేశ్వరం అవినీతి అనేటువంటి ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేయగలిగింది ప్రతిపక్షాలు కాబట్టి జరిగారు. సో దాన్ని ఎదుర్కొని దాని క్వశ్చన్స్ నుంచి సమాధానాలు చెప్పేటువంటి ఒక అవకాశం కేసీఆర్ దగ్గర ఉంటుంది. అంటే ఆయన దాన్ని సాహసం చేస్తారు, దానికి సమాధానం చెప్పగలుగుతారా, ఆయన బయటకు వస్తారా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ విధానపరమైనటువంటి అంశాలు, ఇప్పుడు ఆల్రెడీ ఇంజనీర్లను, అప్పుడు ఉన్నటువంటి అధికారులను, తర్వాత వీరందరినీ, దాంట్లో భాగస్వామ్యమైనటువంటి వారందరినీ, ఇన్వాల్వ్ అయినటువంటి వారందరినీ దాదాపు 109 మందికి పైగా విచారించారు. ప్రాజెక్టుతో సంబంధం లేనటువంటి వారంటే రిటైర్డ్ ఇంజనీర్లను, ఎక్స్పర్ట్స్ను, తర్వాత ఈ ప్రాజెక్టు డిజైనింగ్లో, రూపకల్పనలో గతంలో తీసుకున్నటువంటి ఎక్స్పర్టిస్ను కూడా విచారించారు. వారందరి ద్వారా సమాచారం తీసుకున్న తర్వాత ఒక నివేదిక తయారైంది. సో రేపు కేసీఆర్ హాజరవుతారా, లేదంటే కోర్టును ఆశ్రయిస్తారా న్యాయపరంగా అనేటువంటిది చూడాలి. గతంలో విద్యుత్ కమిషన్ ఇచ్చినటువంటి దానిపైన లేఖ విడుదల చేశారు. దాదాపు 12 పేజీలకు పైగా లేఖను కేసీఆర్ విడుదల చేశారు. దాంట్లో అనేక అంశాలను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు ఉన్న కరెంటు పరిస్థితులను, తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వివరించే ప్రయత్నం చేశారు. దాది అక్కడితో ఆగింది. కానీ కాళేశ్వరం విషయానికి వస్తే మాత్రం ఇది వేరేలా ఉండే అవకాశం ఉంటుంది. ప్రాజెక్టు అనుకున్న ప్లేస్లో కాకుండా, అంటే ఇంజనీర్లు సూచించిన ప్లేస్లో వారు చెప్పినటువంటి విధాన ప్రకారం కాకుండా కేసీఆర్ సొంత నిర్ణయాలు ఇన్వాల్వ్ అయ్యాయి దాంట్లో అనేటువంటిది చర్చ జరిగింది. ఆ విషయం పైన ఆయనను క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రాజెక్టు నాణ్యతకు సంబంధించినటువంటి విషయం పైన కూడా అప్పుడు అధికారులు ముఖ్యమంత్రితో ఏ రకమైనటువంటి సంప్రదింపులు చేశారు, ఏం వివరించారు అనేటువంటిది అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు, అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి, అప్పుడు పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ ఉన్నారు మాజీ మంత్రి. సో ఈ ముగ్గురిని విచారించేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కేసీఆర్ టార్గెట్గా ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, కమిషన్ ఏం అడగనుంది, దానికి కేసీఆర్ ఎలా ప్రిపేర్ అవుతారు, ఏ అంశాలను
ప్రస్తావిస్తారు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళు చెప్తా ఉంది ఏంటంటే కాళేశ్వరం అతిపెద్ద ప్రాజెక్టు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపంచంలోనే పెద్దది, మేము తీసుకున్న ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని బీఆర్ఎస్ చెప్తా ఉంటే అసలు మిమ్మల్ని ఆర్థికంగా లబ్ధి చేసుకోవడానికి కమిషన్ల కోసం లక్షల వేల కోట్లు దోచుకోవడం కోసం కాళేశ్వరం కట్టారు అనేటువంటిది ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో మొత్తానికి కమిషన్ దాదాపు ఇంజనీర్లు అధికారులు ఆర్థిక సంబంధించిన అంశాలు ఆ క్వశ్చన్సే కాకుండా టెక్నికల్ గా కూడా కాబట్టి కేసీఆర్ ఈటెల రాజేందర్ రైట్ మరు అంటే టెక్నికల్ అంశాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఆర్థిక సంస్కరణలకు సంబంధించి ఆర్థికంగా కమిషన్ కోసం తీసుకున్నారా, కమిషన్ వెళ్ళిందా, డబ్బులు వెళ్ళాయా, ఇలా విషయాలు పక్కన పెడితే టెక్నికల్ కూడా అన్ని వేలు కేసీఆర్ వైపు చూపెడుతున్నాయి. అటు ఆర్థిక పరమైన అంశాల్లో ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు కాబట్టి ఆయన పైపుగా రాజకీయంగా వెళ్ళినా లేకపోతే ఆరోపించే విధంగా వెళ్ళినా లేకపోతే కొంతమంది ఆధారాలు ఉన్నా కూడా డెఫినెట్గా హీల్ బి ది రెస్పాన్సిబుల్ పర్సన్ ఆ సమయంలో. కానీ టెక్నికల్ అంశాల్లో కూడా ఎల్ఎన్టీ కంపెనీకి ముందుగా క్లియరెన్స్ ఇవ్వడం, ఇంజనీర్లకు సంబంధించి డిపిఆర్ రూపొందించక ముందే అక్కడ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం, సుందిల్లా, మేడిగడ్డ అన్నార 3 బ్యారేజీలు కూడా నిర్ధారించినటువంటి డిపిఆర్ ప్రాజెక్ట్ కంటే సుమారుగా 5-6 కిలోమీటర్ల వెనక్కి వెళ్ళి అక్కడ ప్రాజెక్ట్ నిర్మాణం జరపడం. సో ఇలా 2019లోనే మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన పిల్లర్ కుంగుబాటుకు గురవుతుందని చెప్పి నివేదికలు అందినప్పటికీ పట్టించుకుపోవడం, ఇలా టెక్నికల్ సమస్యలు కూడా అన్ని వేళ్ళు కేసీఆర్ వైపే చూపుతున్నాయి. అంటే పూర్తిగా కేసీఆర్ కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు వరకు మనం ఘోష్ కమిషన్ విచారణ కనుక చూడాల్సి వస్తే అష్టదిగ్బంధనం అయిపోయారని అన్ని వైపుల నుంచి దిగ్బంధించబడింది, అన్ని వేలు కేసీఆర్ వైపు చూపిస్తున్నాయి. సో కేసీఆర్ దగ్గర పనిచేసిన ఇంజనీర్లు కేసీఆర్ వైపే, కేసీఆర్ దగ్గర పనిచేసిన ఆర్థిక సెక్రటరీలు కేసీఆర్ వైపే, అందరూ ఆయన వైపే చూపిస్తుంటే కేసీఆర్ ఏం సమాధానం చెప్పొచ్చు? ప్రత్యక్షంగా హాజరైనటువంటి అవకాశం ఉంటుందా? ఎగ్జాక్ట్లీ అదే ఉత్కంఠ ఉంది. ఎందుకంటే విద్యుత్ కమిషన్ ఇచ్చిన నోటీసులకు ఆయన రెస్పాండ్ అయ్యారు, నోటీసులో ఆయన రిప్లై ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నోటీసు పైన కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది, దీనిపైన అధికారికంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది బీఆర్ఎస్. అదంతా పక్కన పెడితే ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాలు ఎంత మేర కరెక్టు, ఎవరి ప్రభావం ఉంది, ఇంజనీర్లపైన, అధికారులపైన, వారందరిపైన కేసీఆర్ ప్రభావం ఉంది అనేటువంటి చర్చ కొనసాగుతూ ఉంది. ఈ అంశంపైనే కమిషన్ ఒక కమిషన్ నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తూ ఉంది. కాకపోతే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఇది కుంగడము, ఈ పిల్లర్స్ మేడిగడ్డ దగ్గర దాదాపు మీటర్ల లోతు, ఆ సమయంలోనే ఎన్డీఎస్ఏ విచారణ ప్రారంభించడము, ఆ విచారణ ముగిసిన తర్వాత రీసెంట్గానే ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రజెంటు రిపోర్ట్ ఇచ్చింది. దాంట్లో కూడా నాణ్యతాపరమైనటువంటి లోపాలు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా చెప్పింది. అంటే అప్పుడు కాంట్రాక్ట్ సంస్థలు కరెంటు నాణ్యత పాటించలేదు, అందువల్లనే కూలింది, అది కుంగిపోయింది, దానివల్ల క్రాక్స్ వచ్చాయి పలు పిల్లర్లలో, రేపు ఫ్యూచర్లో కూడా ప్రమాదం అనేటువంటిది చాలా స్పష్టంగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఉంది. కాకపోతే ఎన్డీఎస్ఏ రిపోర్టు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే విచారణ ప్రారంభించింది, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అది బయటికి ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఒకవైపు ఉన్నప్పటికీ కూడా దానికి సమాంతరంగా కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి కాళేశ్వరం విచారణ కమిషన్ని ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం. 5 సార్లు వాయిదా పడ్డ తర్వాత ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఘోష్ ఆధ్వర్యంలో మరి కేసీఆర్ 5వ తారీఖు రోజులు ఆపరైతారా, 15 రోజుల్లో ఆయన రిప్లై ఇస్తారా, హాజరవుతారా వ్యక్తిగతంగా? మధుమతి ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. ఈటెల రాజేందర్ గతంలో ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేశాడు, ఆయన అంతవరకు ఓకే. కాళేశ్వరం అంటే దానికి పునాది వేసిన సమయంలో ఆర్థిక మంత్రిగా ఉన్నాడు ఈటెల రాజేందర్. ఆ తర్వాత విభేదించి పార్టీ నుంచి పక్కకు వచ్చేశాడు. సో ఇప్పుడు ఈటెల రాజేందర్ ఘోష్ కమిషన్తో హాజరైతే నిజాలే మాట్లాడితే కనుక, నిజంగా జరిగిన పరిణామాలు మాట్లాడితే అక్కడ నిజంగా స్కామ్ జరిగిందా, కమిషన్ ఏ రకంగా పనిచేసింది, అక్కడ కాళేశ్వరం ఎటువంటి అప్పులు తీసుకొచ్చాము, ఎంత మేర ఆర్థికంగా లాభం జరిగింది బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కుటుంబం కానీ అంటే విషయాలను కనుక ఆయన ఓపెన్గా ఇప్పుడు కేసీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడుతారనుకోవాలా, పాజిటివ్గా మాట్లాడుతారనుకోవాలా, ఈటెల రాజేందర్ విచారణ కొంత ఆసక్తి రేపుతోంది. ఈటెల రాజేందర్ వర్షం ఏముండే అవకాశం ఉంది, ఆయన పైన ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకపోతే ఎటువంటి చర్చ సాగుతోంది? అంటే కాంట్రాక్ట్ సంస్థలకు ఆయన బిల్లుల రూపంలో చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మొత్తం కాంట్రాక్ట్లకు అప్పచెప్పారు. అప్పుడు కాళేశ్వరం కట్టేటువంటి పనంతకంటే ప్రభుత్వం ఆమోదించినటువంటి డిజైన్ల ప్రకారం, ప్రభుత్వం ఆమోదించినటువంటి దాని ప్రకారం అప్పుడు ఇంజనీర్లు ఉంటారు, ఇంజనీర్ల ఎస్టిమేషన్ ఉంటుంది, తర్వాత ఈ డ్యామ్ దానికి సంబంధించినటువంటి వాళ్ళు కడతారు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన ప్రకారం ఈయన బిల్లులు శాంక్షన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి ఆయన ఏం చెప్తారు అనేటువంటిది కూడా కాస్త ఉత్కంఠనే ఉంది. కానీ ఖచ్చితంగా అప్పుడున్నటువంటి నివేదిక ప్రకారము సెక్షన్ బై సెక్షన్ ఎంత మేర కంప్లీట్ అయిందో దాని ప్రకారం నిధులు విడుదల చేసేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు మేజర్ కాంట్రాక్ట్ ఎల్ఎన్టీ కానీ, తర్వాత
MEIL మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డికి సంబంధించిన సంస్థలు కానీ ఎంతమేర ఇన్వాల్వ్ అయినాయి, ఎక్కడ నాణ్యత లోపం ఉంది, ఎవరిపైన చర్యలు తీసుకోవాలనేటువంటిది కమిషన్ ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి ఒకవేళ డైరెక్ట్గా అప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దల హస్తం ఉంటే, డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినట్టుగా ఆధారాలు ఉంటే మాత్రం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో. సో విచారణలో అన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. కాకపోతే NDSC ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చింది, దానికి సమాంతరంగా ఘోష్ కమిషన్ విచారణ చేస్తూ ఉంది. కాబట్టి త్వరలోనే మరిన్ని విషయాలు, కేవలం ఇంకొక 2 నెలల లోపలనే దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇది ఒకవేళ కేసీఆర్ రేపు విచారణకు హాజరైతే దేశంలోనే ఒక పెద్ద ఇష్యూగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ప్రాజెక్టుల విషయంలో కానీ, ఇంకా ఇతరత్ర కట్టడాల విషయంలో కానీ, నిర్మాణాల విషయంలో కానీ ముఖ్యమంత్రులు నిర్ణయాలు తీసుకుంటారు. సో ఇక్కడ కనుక కేసీఆర్ని రీకాల్ చేసి మళ్ళీ పిలిచి కనుక ఇవన్నీ విచారణలో భాగంగా చేసి ఆయనను శిక్షించేటువంటి పరిస్థితి ఉంటే రేపు దేశంలో మరింత దీనిపైన చర్చ జరిగే అవకాశం ఉంటుంది. సో మొత్తానికి చూడాలి కేసీఆర్ హాజరవుతారా, హాజరైతే కమిషన్ ఎలాంటి అంశాలను ఆయన ముందు ఉంచుతుంది, ఏ అంశాలను ఆయన అడుగుతుంది అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ మరు. సో మొత్తం మీద కేసీఆర్ కి నోటీసులు జారీ అయ్యాయి. బిగ్ బ్రేకింగ్ గా చూడాలి దీన్ని మనం. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 5 తేదీ లోపల ఆయన విచారణకి హాజరు కావాల్సిందిగా ఈ నోటీసులో పేర్కొంది. అంటే కేవలం 15 రోజులు మాత్రమే ఉంది. గతంలో విద్యుత్ కమిషన్ కూడా కేసీఆర్కి నోటీసులు సర్వ్ చేసినప్పటికీ డైరెక్ట్గా ప్రత్యక్షంగా హాజరు కాలేదు. కానీ ఒక లేఖ రూపంలో 14 పేజీల లేఖని అప్పుడున్నటువంటి విద్యుత్ కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డికి అందజేశారు. ఆ తర్వాత ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేయగానే అక్కడి నుంచి ఆయన తొలగించేటువంటి ప్రయత్నాలు చేస్తూ కేసీఆర్ సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. సుప్రీంకోర్టు కూడా నరసింహారెడ్డిని తొలగించమని చెప్పింది. ఆయన తొలగించేసి ప్రభుత్వం మరొక కమిషన్ చైర్మన్ నియమించింది. ప్రస్తుతానికి కాళేశ్వరం కమిషన్ విషయంలో కేసీఆర్కి నోటీసులు అందాయి. సో కాళేశ్వరం ప్రాజెక్టు జరిగిన అవినీతి అక్రమాల విషయంలో కానివ్వండి, ఇంజనీర్లు కేసీఆర్ వైపు వేలు చూపిస్తున్నారు. ఆర్థికంగా కమిషన్లు దండుతున్న విషయం పైన ప్రతి వేలు కూడా కేసీఆర్ వైపు చూపిస్తున్నారు. అనేక రకాలుగా కేసీఆర్ ఈ యొక్క కాళేశ్వరం విషయంలో అయితే అష్టదిగ్బంధానికి గురయ్యారు. ఆయన చుట్టూ కాళేశ్వరం కుంగుబాటు విషయంలో కానివ్వండి, కాళేశ్వరం సంబంధించినటువంటి మోటార్ల కొనుగోలు, కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగించే పరిణామం కానివ్వండి, DPR కానివ్వండి, ఎటు చూసినా అదొక సమస్యల వలయం. ఇక్కట్లా అవుతున్నటువంటి ఒక నిర్మాణం, అది ఇక్కట్లతో నిర్మాణం. సో అటువంటి సమస్యల వలయం, ఇక్కట్లతో నిర్మాణానికి సంబంధించిన సమాధానాన్ని కేసీఆర్ నుంచి ఘోష్ కమిషన్ రాబట్టబోతోంది. జూన్ 5 లోపున ఆయన హాజరు కావాలని ఆదేశాలు, నోటీసులు సర్వ్ చేయడంతో ఆయన వస్తాడా రాడా. ఇక్కడ ఒక బిగ్ ట్విస్ట్ ఏంటంటే ఈటెల రాజేందర్కు నోటీసులు అందాయి, హరీష్ రావుకు నోటీసులు అందాయి. 6న హరీష్ రావుని, 9న ఈటెల రాజేందర్ని కూడా విచారించబోతుంది ఘోష్ కమిషన్. అయితే హరీష్ రావు ప్రస్తుతానికి బీఆర్ఎస్లో కొనసాగుతున్నారు కాబట్టి ఆయన సమాధానాలు కూడా బహుశా కొంత పాజిటివ్గా బీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూర్చే విధంగానే ఉండొచ్చు. అంటే అట్ ది సేమ్ టైం కొన్ని విషయాలను కూడా ఆయన దాటవేయొచ్చు కూడా అవకాశం ఉంటే పొలిటికల్గా మనం ఆలోచిస్తే కనుక. కానీ ఈటెల రాజేందర్ బీజేపీలో వెళ్ళిపోయారు, బీఆర్ఎస్ పార్టీతో విభేదించి బీజేపీలో వెళ్ళిపోయారు. కాబట్టి ఆయన సమాధానాలు, ఆయన క్వశ్చన్స్ పైనే చాలా తీవ్రమైనటువంటి ఉత్కంఠ రేపుతోంది. సో ఈటెల రాజేందర్ ఏం సమాధానం చెప్పబోతున్నారని చాలా ఆసక్తి రేపుతోంది. కేసీఆర్ ఇరికించే విధంగా ఉంటాయా, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాల అవినీతి అక్రమాలను నిక్కచ్చిగా బయట చెప్పాయని దెబ్బతీసే విధంగా ఉంటాయా, ఏ రకంగా ఉంటాయని మాత్రం చాలా కాస్త ఆసక్తి రేపుతోంది. ఏదేమైనా కూడా కేసీఆర్కి నోటీస్ అందడం పైన మీరు ఎలా చూస్తారు? కేసీఆర్ని కమిషన్ ఎటువంటి క్వశ్చన్స్ వేయొచ్చు? సో కేసీఆర్ని కావాలని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తుందా, లేదంటే కేసీఆర్ని ఈ సమయంలో కాళేశ్వరం విషయంలో డెఫినెట్గా విచారించాల్సిన ఆవశ్యకత ఉందా? సో మీరేం చెప్తారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.